हाय मास्टर्स, नमस्ते, वेलकम। गुड इवनिंग, गुड आफ्टरनून, गुड मॉर्निंग फ्रॉम वेरेवर आप कहाँ से भी जुड़ रहे हैं हमारे साथ। आपका बहुत बहुत स्वागत है री इन्वेंट के डे 2 में। होप माय वॉइस इज क्लियर। संध्या। यस। ओके। यस मास्टर्स, तो चलो आज हम मेडिटेशन के लिए बैठते हैं। 30 मिनट्स हम पहले मेडिटेशन करेंगे। वी विल स्टार्ट विथ मेडिटेशन। प्लीज सिट इन कंफर्टेबल पोजिशन। रिलैक्सली बैठ जाइए। चश्मा पहना है तो प्लीज उतार दीजिए। Please remove your spectacles. Be comfortable. Now cross your legs, clasp your fingers, and gently close your eyes. अब धीमे से हम गहरी सांस लेंगे एंड रिलैक्स। और एक गहरी सांस लेंगे, रिलैक्स। अब स्लोली अपना सारा ध्यान अपनी नेचुरल आती हुई श्वास और जाती हुई श्वास पर लेकर आएंगे। हमें अपनी सांसों की गति को चेंज नहीं करना है। नेचुरल इजी ब्रेथ के साथ रहना है। जस्ट बी विथ योर ब्रेथ। దయచేసి అందరూ ధ్యానంలో కూర్చుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసనే గమనిద్దాం. సుఖాసనంలో కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు కళ్ళజోడు తీసేసేయండి. సహజంగా సరళంగా సాగుతున్న శ్వాసనే గమనిద్దాం.
जब भी विचार के मत पीछे मन भागे, उसे अपनी सांसों पर ले आइए। Just be with your natural breath. సహజంగా సరళంగా సాగుతున్న శ్వాసనే గమనిద్దాం. శ్వాసానుసంధానమై ఉందాం.
आखिरी 5 मिनट मास्टर्स, लास्ट 5 मिनट्स। अपनी सांसों के साथ बने रहिए। जस्ट बी विथ योर ब्रेथ। लास्ट 2 मिनट्स मास्टर्स, अपनी सांसों के साथ बने रहिए। आखिरी 2 मिनट। लास्ट 10 सेकेंड्स मास्टर्स।
5, 4, 3, 2, 1। अब धीरे से अपना दोनों हाथों को अपने हथेलियों पर रखे बिना रगड़े। 5, 4, 3, 2, 1, 0। अब एक प्यारी सी मुस्कान के साथ, स्माइल के साथ, जब भी आप रेडी हो अपनी आंखें खोल दीजिए मास्टर्स। Whenever you are ready, please come out of meditation. थैंक यू, थैंक यू, धन्यवाद इतने ब्यूटीफुल ऊर्जा के लिए, इतने ब्यूटीफुल ध्यान के लिए। प्लीज पानी पी लीजिए, जिसे भी पानी पीना है प्लीज पानी पी लीजिए। अब हम हमारे विजडम आगे के नेक्स्ट सेशन के लिए, विजडम के लिए हम हमारा ब्रेकआउट रूम ओपन करेंगे। जो भी मास्टर जिस लैंग्वेज में, जिस इसमें विजडम में जाना चाहते हैं, उस ब्रेकआउट रूम को प्लीज सिलेक्ट कीजिए और उस ब्रेकआउट रूम में प्लीज जाइए। ಇಲ್ಲಿ ಬ್ರೇಕ್ಔಟ್ ರೂಮ್ಸ್ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. ಯಾವ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಕನ್ನಡದ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ದಲ್ಲಿ ಯು ಕ್ಯಾನ್ జాయిన్, కన్నడ పీపుల్ యూ కెన్ జాయిన్ కన్నడದಲ್ಲಿ. అండ్ తెలుగు వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ ఓపెన్ చేసింది బ్రేక్అవుట్ రూమ్, సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ తమిళ్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డే 2 రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, మీ స్వీయ పునరావిష్కరణ తెలుగులో మనం ఇప్పుడు మళ్ళీ రెండవ రోజు కార్యక్రమానికి మళ్ళీ మనం కలుసుకున్నాం. సో అద్భుతంగా ఈరోజు ధ్యానం యొక్క ఆవశ్యకతను గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే అందుకన్నా ముందు మీకు ఒక జర్నల్ గురించి మీకు గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి విష్ణు ఉన్నాడు. విష్ణు. థ్యాంక్ యూ కిరణ్. నా వాయిస్ వినపడుతుందా? ఎస్. ఓకే, పర్ఫెక్ట్. అందరికీ నమస్కారం. డే 2కి అందరికీ స్వాగతం. సో నిన్న మనం మాట్లాడుకున్నాము కదా, లైక్ ఇలా రిసోర్సెస్ చాలా షేర్ చేస్తాము అండ్ ఇలా చాలా అసైన్మెంట్స్ ఉంటాయని. సో ఫస్ట్ అసైన్మెంట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం మీకు అందరికీ. సో ఫస్ట్ అసైన్మెంట్ కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేయడం. సో మీరందరూ తప్పనిసరిగా రోజు అందరూ తప్పకుండా మెడిటేషన్ చేయాలి అండ్ మీరు చేసిన దాన్ని మాకు రిపోర్ట్ చేయాలి. సో అది చేయడానికి మేము మెడిటేషన్ ట్రాకర్ ఒక దాన్ని తయారు చేసాం. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఎస్. సో ఇక్కడ నా స్క్రీన్లో కనబడుతున్నది ఒక ఎక్సెల్. సో మనం పాత రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్లో ఏం చేసాము అంటే మనం వాట్సాప్ గ్రూప్లోనే పోల్ పెట్టాం. లైక్ మీరు ఎంతసేపు ధ్యానం చేశారని పోల్ పెట్టి మనం తీసుకొని ఈ ఎక్సెల్లోనే ఫిల్ చేసేవాళ్ళం. బట్ ఈసారి ఈ ఎక్సెల్ని మీకే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం సో దట్ మీరు లీడర్ బోర్డ్ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. సో ఇక్కడ మేము ఏం చేసాము అంటే ఉన్న రిజిస్ట్రేషన్ పార్టిసిపేట్స్ అందరినీ ఇక్కడ యాడ్ చేసాం. సో ఇక్కడ ఉన్న మీరు అందరి నేమ్స్ ఇక్కడ ఉంటాయి, ఎవరెవరైతే ఫామ్లో రిజిస్టర్ చేసుకున్నారో. సో మీరు ఏం చేయాలి అంటే ఈరోజు 16th ఆగస్ట్ కదా, ఈరోజు మొదటి రోజు అనుకుందాం ఈ ట్రాకర్కి. సో ఈ రోజు ఈ ఎక్సెల్ లింక్ గ్రూప్లో షేర్ చేశాక ఈ ఎక్సెల్ ఓపెన్ చేసి మీ పేరు ఎక్కడుందో అక్కడ చూసుకొని, లెటస్ సపోజ్ ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తాను, ఇక్కడ హారిక శ్రీనివాస్, తను వన్ ఆఫ్ ది వాలంటీర్. సో లెటస్ సపోజ్ తను ఈ రోజు 2 hours మెడిటేషన్ చేస్తే ఇక్కడ 120 minutes అని టైప్ చేయాలి. సో 120 అని టైప్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకి డే వైస్, ఇది 16th ఆగస్ట్ ఫస్ట్ డే అనుకుంటే మనకి ఇలా మొత్తం 40 days ఉంటుంది. సో ఇది మనం ఎందుకు చేసాము అంటే ఇలా మొత్తం మనం డేటా ఫిల్ చేస్తే మనకి లీడర్ బోర్డ్ వస్తుంది, ఎవరు ఎక్కువ మెడిటేషన్ చేస్తున్నారని అండ్ ఎంత కన్సిస్టెన్సీలో మెడిటేషన్ చేస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది. అండ్ డైలీ సమ్మరీ కూడా వస్తుంది, రోజుకి ఎంత మంది మెడిటేషన్ చేశారు అండ్ ఎన్ని మినిట్స్ పర్ మెడిటేషన్, అంటే లైక్ అంటే ఒక రోజులో ఒక్కొక్క మెడిటేటర్ ఎంతసేపు చేశాడని యావరేజ్ వాల్యూ కూడా మనకు తెలుస్తుంది. సో మనకి డేటా అంతా వస్తుంది. సో అట్ ది ఎండ్ 40 days తర్వాత ఈ మన యొక్క గ్రూప్ ఏదైతే ఉందో మనమే ఎంతసేపు ధ్యానం చేసామో తెలుస్తుంది. సో ఈ మెడిటేషన్ ట్రాకర్ మేము రేపు గ్రూప్లో షేర్ చేస్తాం. సో మీరు రేపు 16th ఆగస్ట్ యొక్క డేటాని మీరు ఫిల్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ చెప్పాలనుకున్న అప్డేట్. సో దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయగలరు.
ఓకే, డౌట్స్ ఏమీ లేవనుకుంటా. ఓకే, సో ఈ లింక్ ని మన రీసెర్చ్ టీం వాళ్ళు షేర్ చేస్తారు. హారిక గారు రేపు షేర్ చేస్తారు ఇది. సో మీరు ఇలా డైలీ డేటాని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకున్న మొదటిది. సో ఇంకొకటి సెకండ్ అసైన్మెంట్, మీకు మేము ఒక జర్నల్ ఇస్తాం. సో ఆ జర్నల్ గురించి వెళ్ళే ముందు అసలు మీకు జర్నల్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా పార్టిసిపెంట్స్? మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు, మన వాళ్ళు అన్మ్యూట్ చేస్తారు. నమస్తే అయ్యా, నా పేరు కుమారి, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ మ్యామ్. జర్నల్ అంటే ఏ రోజుకు ఆ రోజు మనము నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఆ సంఘటనలు క్లాస్ వింటే వాటిని మనము ప్రిపేర్ చేసుకోవడము, వాటిని జర్నలింగ్ అంటారని నేను అనుకుంటున్నానండి. కరెక్టేనా? ఎస్ మ్యామ్, మీరు సగం డెఫినేషన్ చెప్పేశారు. సో నేను ఒక ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను జర్నల్ అంటే ఏంటని. సో ఇప్పుడు మనకి ఓకే. ఒక అకౌంట్ లెడ్జర్ ఉంటది కదా, ఒక కంపెనీలో ఒక అకౌంట్ లెడ్జర్ ఉన్నట్టు మనకంటూ ఒక లెడ్జర్ ఉంటే దాన్ని జర్నల్ అంటారు. సో మన ఓకే. జర్నల్లో మన థాట్స్ ని, మన ఎమోషన్స్ లేదా మన ఫీలింగ్స్ ని, లేదా మనకి ఏదైనా గోల్ ఉంటే వాటికి సంబంధించిన స్టెప్స్ ని ట్రాక్ చేయడానికి వాడుకునేది జర్నల్. సో ఓకే. ఇది మామూలుగా జర్నల్ అంటే. అండ్ అసలు మనం ఈ జర్నల్ ఎందుకు వాడాలి, జర్నల్ ఎందుకు రాయాలి అంటే మెయిన్ ఒక 3-4 బెనిఫిట్స్ చెప్తాను. దాని తర్వాత మన జర్నల్ నేను చూపిస్తాను. సో మెయిన్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మనం మన మైండ్ లో ఉన్నది తీసి ఒక పేపర్ మీద రాస్తే అప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే క్లారిటీ వస్తుంది, ఏముంది యాక్చువల్లీ అన్నది. సో ఎందుకు రాయాలి జర్నల్ అంటే ఫస్ట్ థింగ్ క్లారిటీ కోసం. సెకండ్ థింగ్ ఎమోషనల్ స్టెబిలిటీ కోసం. సో ఎప్పటికైనా మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నా లేదా ఎప్పుడైనా మన ఎమోషన్స్ ఇన్స్టెబిలిటీగా ఉన్నా మనం జర్నల్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎమోషన్స్ అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతాయి, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాం ఏంటి అన్నది. సో జర్నల్ అన్నది ఈ ఎమోషనల్ అవేర్నెస్ లో కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దీనికోసం కూడా మనం జర్నల్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా గోల్స్ ఉంటాయి, నేను చెప్పాను కదా, ఇప్పుడు లెటర్ సపోజ్ మీరు ఎంతసేపు మెడిటేషన్ చేస్తే డైలీ ట్రాక్ చేయొచ్చు, అండ్ ఎంత బుక్స్ అవుతున్నారని డైలీ ట్రాక్ చేయొచ్చు. సో ఇలాంటి వాటిని కూడా మనం జర్నల్లో ట్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని రాసుకోగలిగితే మీరు లెసన్స్ ఏం నేర్చుకుంటున్నారో కూడా మీకు అర్థమవుతూ ఉంటది మీరు ఇలా జర్నల్ రాయగలిగితే. సో ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జర్నల్ వల్ల. సో ఇప్పుడు మన PCSM గ్లోబల్ వాళ్ళు ఇంగ్లీష్ లో మనకు ఒక జర్నల్ తయారు చేశారు, అండ్ మన వాలంటీర్స్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. సో నేను దాన్ని స్క్రీన్ షాట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటది అన్నది. అప్పుడు జర్నల్ అంటే జస్ట్ లైక్ డైరీ రాసుకోవడమే అన్నమాట. అంటే పర్పస్ బట్టి మ్యామ్, మనం ఏ పర్పస్ ఓకే. కి అయితే జర్నల్ వాడతామో దాన్ని బట్టి. ఓకే. ఓకే. గుడ్. ఎస్. థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ ఒక 12 పేజ్ పీడిఎఫ్ ని తయారు చేసాం. సో ఈ పీడిఎఫ్ ని మేము నైట్ కానీ రేపు టుమారో కానీ మేము గ్రూప్ లో షేర్ చేస్తాం. సో దీన్ని మీరు అందరూ ప్రింట్అవుట్ తీసుకోండి. మోస్ట్లీ కలర్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో ఐ థింక్ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు మేబీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక తీసుకుంటాను సార్, జస్ట్ 1 minute. సో ఈ పీడిఎఫ్ ని మేము గ్రూప్ లో షేర్ చేస్తాము. చేశాక మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. అండ్ అసలు ఈ యాక్చువల్ ఈ జర్నల్లో మన PCSM గ్లోబల్ వాళ్ళు ఏం చేశారో అన్నది నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసారంటే ఇది మన కవర్ పేజ్, అసలు ఏంటి మన స్వీయ పునరావిష్కరణ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అన్నది. అండ్ సెకండ్ థింగ్ మనకు ఒక క్యాలెండర్ ఇచ్చాం. సో 40 days ఏదైతే మనకి జరగబోతోందో ఆ 40 days కి ఒక షెడ్యూల్ ఏంటి మొత్తం ఈ పేజీలో మనం ఇచ్చాం. సో మీరు కానీ ప్రింట్అవుట్ తీసుకోగలిగితే ఏ రోజు ఏముందనేది మీకు అర్థమవుతూ ఉంటది. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు మనం 41 days ఈ రీఇన్వెంట్ యువర్ లో ఉంటున్నాం కదా. సో ఒక్కొక్క వారాన్ని మేము ఒక్కొక్క పేజ్ గా డివైడ్ చేసాం. ఇది ఫస్ట్ వీక్ ఆగస్ట్ 15 నుంచి 21 వరకు. ఇక్కడ కూడా ఏంటి ఒక్కొక్క రోజు మేము రాసాం, ఏ ఏ రోజులు ఉన్నాయి, శనివారం, ఆదివారం, సోమవారం, ఇలా మొత్తం రోజుల ప్రకారం రాసాం. సో ఇలా ప్రతి వారానికి మేము ఒక పేజీని తయారు చేసాం. ఇలా ఎందుకు తయారు చేసాం అనేది నేను లాస్ట్ 2 pages చూపిస్తాను. సో ఎస్, సో మీరు ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ లో ఏం చేయాలి అంటే సాధనకు సిద్ధం కావడం. సో మీకు ఏదైతే ఒక లక్ష్యం సాధించాలనుకుంటున్నారో ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ద్వారా దాన్ని మీరు ఇక్కడ రాసి దానికి ఎలాంటి అడ్డంకులు రావచ్చో కూడా మీరు ఇక్కడ రాసి ఇలా ప్రతిదీ మీకు మీరే ఇక్కడ కూర్చొని మీతో టైం స్పెండ్ చేసి ప్రతిదీ ఇలా రాయగలిగితే ఫస్ట్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు మనం డిజిటల్లో వాడలేం కదా. సో ఇలా మొత్తం మీరు దాన్ని రాసుకొని ఫస్ట్ ఒక లక్ష్యాన్ని ఇక్కడ మీరు డిసైడ్ చేసుకున్నారు అంటే ఆ లక్ష్యానికి మీరు డైలీ ఏం చేస్తున్నారో ఈ వీక్లీ ట్రాకర్లో మీరు చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూసారు అంటే నేను ఆ లక్ష్యాన్ని నేను లెటర్ సపోజ్ నేను డైలీ 2 hours మెడిటేషన్ చేస్తానని రాసుకున్నా.
సో అప్పుడు నేను ఎలా వాడుకోవచ్చు ఈ పేపర్ని? శనివారం నేను ఎంతసేపు ధ్యానం చేశాను, అండ్ ఈ శనివారం అసలు నేను ఎందుకు ధ్యానం చేయలేకపోయాను, లేదంటే అసలు ధ్యానంకి నాకు ఎందుకు అడ్డంకులు వచ్చాయి, లేదంటే ధ్యానంలో ఎలాంటి అనుభవాలు వచ్చాయి. ఇలా ఒక్కొక్క రోజు మీరు అలా రాసుకోవచ్చు. ఈ వీక్లీ షీట్ ఏదైతే ఉందో మీరు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గోల్ పెట్టుకోవచ్చు, లేదా ఒకటే గోల్ పెట్టుకొని మొత్తం 40 డేస్ కూడా వాడుకోవచ్చు. ఇది ఈ వీక్లీ ట్రాకర్. అండ్ ఇంకొక పేజీ నేను చూపిస్తాను, ఈ రోజువారీ దినచర్య. ఇది మీరు 40 పేజెస్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో డైలీ నైట్ మీరు పడుకునే ముందు మీరు ఈ పేజ్ ఓపెన్ చేసి అసలు ఈ రోజు ఎందుకు మీరు కృతజ్ఞత ఉంటారో అది రాయండి. అసలు ఈ రోజు ఎందుకు మీరు ఏదైనా గర్వపడే విషయం ఏదైనా జరుగుంటే దాని గురించి రాయండి. ఈ రోజులో మీకు అత్యంత ఇష్టమైన క్షణం గురించి రాయండి. అండ్ మీరు రేపటి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో కూడా రాయండి. అండ్ ఈ రోజు నా అనుభూతి ఒక 3 పదాల్లో దాన్ని కూడా రాయండి. సో ఇలా మీరు ఈ ట్రాకర్ని వాడుకోవచ్చు. ఈ జర్నల్లీ మన వాలంటీర్స్ గ్రూప్ లో షేర్ చేస్తారు. షేర్ చేశాక మీకు ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లైక్ మీకు ఒకవేళ ఈ పేజెస్ ఎక్కువ కావాలనుకుంటే వాటిని ఎక్కువ పేజెస్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. యా, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాట్లో ఎవరు ఎస్ఆర్ అని పెట్టారు. ఓకే, నో. ఓకే, అవునన్నా నువ్వు కాదు కాదు. ఎస్ అవంత్ గారు చెప్పండి. శ్రవంత్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడండి శ్రవంత్ గారు. నమస్కారం సార్. నేను ఈ అంటే ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది ధ్యానంలోకి వచ్చి. అంటే ఇదే ఫస్ట్ టైం ఈ క్లాస్లో అటెండ్ అవ్వడం. నిన్న నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ దీనిది అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇట్లా తీసుకోవడానికి, అంటే ఇట్లా మీరు చెప్పేది ఈ షెడ్యూల్ ఎట్లా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని డౌట్ సార్. ఎస్ మ్యామ్, మీకు ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాము. మీకు చేశాక ఒకసారి మొత్తం చూడండి. ఉన్న పార్టిసిపేట్స్ అందరూ ఒకసారి చూడండి. చూసాక మీకే అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రేపు నేను జాయిన్ అవుతాను, సో దట్ మీరు నన్ను డౌట్స్ అడగచ్చు. ఓకే, అదే పీడిఎఫ్ అనేది అంటే ఇప్పుడు మనకి లింక్ ఆఫ్ లా వేరే ఇప్పుడు ఈఎస్ఎస్ఎంఈ అనే దాంట్లో జాయిన్ చేసిండ్రు కదా సార్. వాట్సాప్ గ్రూప్ లో పీడిఎఫ్ పెడతాను మ్యామ్. మా వాట్సాప్ గ్రూప్ లో పెడతారా సార్? పెడతాను మ్యామ్, పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ చాట్ లో ఒకరు ఇంగ్లీష్ లో పెడతారని కూడా అడిగారు. తప్పకుండా షేర్ చేస్తాం. ఇంగ్లీష్ లో కూడా మనకి జర్నల్ ఉంది, మేము షేర్ చేస్తాం. అండ్ ఇంకే క్వశ్చన్స్ లేకపోతే ఐ థింక్ ఈరోజు గెస్ట్ స్పీకర్ వెయిట్ చేస్తున్నారు. సో ఓవర్ టు యూ కిరణ్. థ్యాంక్ యూ. Yes, thank you so much, Vishnu, sharing for this. సో అందరూ రేపటి నుంచి మీరు ఏం చేయాలో అర్థమైంది కదా. సో అందరూ ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు రేవతి మేడం, వెల్కమ్. ఓకే అండి, అందరికీ నమస్కారం. రీఇన్వెంట్ డే 2 కి చక్కగా మీరంతా కూడా అటెండ్ అవటము చాలా ఆనందదాయకము. అయితే ఈ రోజు మనకి రాబోయేటటువంటి ఒక గెస్ట్ స్పీకర్ కృష్ణ గారు అని చెప్పేసి ఆ యూత్ కి ఒక ఇన్స్పైర్ మాస్టర్ గా చెప్పొచ్చు ఆయన గురించి. ఎందుకు అని అంటే ఆయన జస్ట్ లైఫ్ అంటే చక్కగా ఏదో తినడము, జస్ట్ సినిమాలు చూడటము ఇలాగ అనుకునే టైంలోనే ఈ స్పిరిచువల్ పాత్ లోకి రావటము, సాతోటి జర్నీ చేస్తూ అక్కడ ఢిల్లీలోని జాబ్ చేస్తూ కూడా గురుగావ్ లో ఉంటూ బిఫోర్ మ్యారేజ్ కూడా ఆయన క్లాస్ ఈ స్పిరిచువాలిటీని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఆనాపాన సతిని అని చెప్పేసి ఎంతో తపన పడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన చూసినప్పుడు నాకు అనిపించేది ఇంత చిన్న పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులా అని చెప్పేసి. మనం ఆస్తులు ఇవ్వాలని చూస్తాము, కానీ నిజమైన సంపద ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది అది ఎంత మందికి అవగాహన ఉంటుందా అన్నది నాకు తర్వాత అర్థమైంది. సో అటువంటి గ్రేట్ మాస్టర్ ఇప్పటికే అయితే ఒక 10 minutes మనం తీసేసుకున్నాము, కానీ ఇప్పుడు ఆయన ద్వారా మనము ఈ ఆనాపాన సతి మెడిటేషన్ గురించి తెలుసుకుందాము. ఓవర్ టు యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్.
ఈ ప్లాట్ఫామ్ మీదకి నన్ను ఇన్వైట్ చేసినందుకు పరిపత్రి గారికి, అలాగే మీకు, అలాగే మా కిరణ్కి, ఈ మొత్తం ఈ టీం అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే మన గురువు గారు బ్రహ్మశ్రీ పత్రి గారికి నమస్కరించుకుంటూ, అలాగే మన పత్రి మేడం గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ సెషన్ని కొంచెం ప్రారంభించుకుందాం. కానీ అసలు ఫస్ట్ ఈ సెషన్లో కొత్తదనం ఏముంటుందా అని చూశాను. నిజంగానే అట్లా చాలా కొత్తదనంగా ఒక జర్నల్ అనేది ఒకటి పట్టుకొచ్చారు. అఫ్కోర్స్ చాలా స్పిరిచువల్ రీట్రీట్స్లో మనం ఈ జర్నల్స్ చేయడం ఇట్లాంటివన్నీ చూస్తాం. కానీ అదే ఫార్మాట్ని చక్కగా మన రీఇన్వెంట్లో కూడా తీసుకురావడం, అది కూడా తెలుగులో తీసుకురావడం అనేది చాలా బాగుంది. ఇదంతా మన యంగ్స్టర్స్, మన పాయిమ అందరూ కలిసి ఎంతో చక్కగా దీన్ని రీఇన్వెంట్ ప్రోగ్రామ్ని చాలా ముందలు తీసుకెళ్తున్నారు. సో ఇవాళ సెకండ్ డే, అంటే ఫస్ట్ డే అందరూ అన్నపానసతి గురించి చక్కగా అందరూ వివరించి ఉంటారు. ఇవాళ మనం ఏం మాట్లాడుకుందామంటే ఒక టాపిక్ లాగా కాకుండా చక్కగా నేను ఎట్లా ధ్యానంలోకి వచ్చాను, అలాగే ఈ ధ్యానంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అవి నా లైఫ్లో నేను ఎలా చూశాను, అంటే నేను నా లైఫ్లో అని కాకుండా నా చుట్టుపక్కల, నా ఫ్రెండ్స్లో, నా ఫ్యామిలీస్లో, లేకపోతే నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ కను, లేకపోతే నేను మెడిటేషన్ టీచ్ చేసిన వాళ్ళకి ధ్యానం ఎలా ఉపయోగపడింది అనే వాటి గురించి మనం ఇవాళ ఒక్కొక్క దాన్ని చాలా సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే పత్రి సార్ మా అందరికీ ఒకటే బాగా నేర్పించారు ఏంటంటే, ఎంత కాంప్లెక్స్గా ఉన్న టాపిక్ అయినా, ఎంత కఠినమైన టాపిక్ అయినా చాలా సులువుగా, చాలా ఈజీగా మనం ఎలా అర్థం చేసుకోగలం, అలాగే ఎలా అర్థమయ్యేలా చెప్పగలం అనేది చెప్పారనమాట. సో, అదే పాత్‌లో నేను కూడా నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరి దగ్గర షేర్ చేసుకొని, అట్లా మీ అందరికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పి నా ఈ ప్రయత్నం. సో, అందరికీ తెలుసు మనం ఆనాపానసతి అంటే ఏంటి అనేది మీ అందరికీ ఆల్రెడీ కొంచెం ఇంట్రడక్షన్ వచ్చి ఉంటుంది. మళ్ళీ మనం ఇంకొకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఆనాపానసతి అనేది ఒక పాలీ లాంగ్వేజ్ భాష అన్నమాట. అది బుద్ధుడు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని 2000 సంవత్సరాల క్రితం తను ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ ఆనాపానసతి అనే దాన్ని తను కనుక్కున్నాడు. అంటే ఎట్లా కనుక్కున్నాడంటే, అన్ని 105 రకాల డిఫరెంట్ ప్రాక్టీస్‌లన్నీ చేసి చివరికి చాలా విసుగొచ్చేసి ఏం చేస్తాడంటే, ఒక ఒక గుట్ట దగ్గరికెళ్ళిపోయి అక్కడ నీళ్ళలో మంచిగా స్నానం చేసి, వచ్చి కడుపు నిండా తిని, తర్వాత ఆ గుట్ట మీద పడుకొని తన శ్వాసని గమనిస్తూ ఉంటాడు. అంటే తన లోపలికెళ్ళే శ్వాసను, బయటికి వదిలే శ్వాసని గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ గమనించటం మొదలుపెడతాడో, ఈ శ్వాస తన లోపలికి తీసుకెళ్తుందనమాట. తన లోపలికి తీసుకెళ్ళినప్పుడు అదేం చేస్తుందంటే, తను ప్రీవియస్ లైఫ్స్‌లో ఏమేమి అయ్యున్నాడో అవన్నీ చూపిస్తూ, తను ఎక్కడి నుంచి మొదలెట్టాడు, అసలిప్పుడు ఎక్కడికొచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఇంక ముందల ఏం చేయబోతున్నాడు అనే మొత్తం ఒక క్లారిటీ, ఒక డివైన్ ప్లాన్ గురించి, డివైన్ ప్లాన్‌ని తన ముందల పెట్టేస్తదనమాట. సో, అక్కడి నుంచి బుద్ధుడు ఎన్‌లైటెన్ అయ్యి అందరికీ చక్కగా అందరికీ చక్కగా ఈ ఆనాపానసతి ధ్యానం అనేది చెప్పడం మొదలెట్టారు. సో, ఇదే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు అందరికీ మళ్ళీ ఈ ఆనాపానసతిని చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎన్నో పద్ధతులున్నాయి. ఈ మనం మనం ఎన్నో పద్ధతులు మన ఈ మెడిటేషన్‌లో మనం చూస్తూ ఉన్నాం. ఆ అన్ని పద్ధతుల్లోకి చాలా సులువుగా, ఈజీగా ఇంట్లో కూర్చొని ఏమీ కష్టపడకుండా మన ధ్యానం మనం చేసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ఒక ప్రక్రియ కావాలి. ఆ అన్నిటి ప్రక్రియల్ని ఎ ఎక్స్‌పెరిమెంట్ చేసి లాస్ట్‌గా ఈ ఆనాపానసతి అనేది చాలా సులువైందని చెప్పేసి, ఈ సులువైన మార్గాన్ని అందరికీ అందించారనమాట. సో, ఈ ఆనాపానసతి అంటే ఏంటంటే, ఆన అంటే లోపలికి తీసుకునే గాలి, పాన అంటే బయటికి వదిలే గాలిని గమనిస్తూ ఉండటం. మనం ఎన్నో చోట్ల కాన్సంట్రేషన్ అనే పదాన్ని మనం చాలా చక్కగా వినుంటాం.
ఏ మెడిటేషన్ ప్రక్రియలోకి వెళ్ళినా కానీ, ఏ ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళినా గానీ, మీరందరూ కాన్సంట్రేట్ చేయాలి, మీరందరూ ఫోకస్ జేయాలి అని చెప్పుంటారు. కానీ ఈ ఆనాపానసతి అనే ఈ అద్భుతమైన టెక్నిక్‌లో ఏంటంటే, మనం కాన్సంట్రేట్ చేయక్కర్లేదు. మనం ఏమైతే మనం చేస్తున్నామో దానినే అబ్జర్వ్ చేయాలి. అంటే దానితోనే మనం కూడి ఉండాలి అనేది. అంటే ఇప్పుడు మనం శ్వాసని పీలుస్తున్నాం. అలాగే శ్వాసను వదులుతున్నాం. దీనిని మనమేమి కాన్సంట్రేట్ చేయక్కర్లేదు. మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే మన శ్వాస పీల్చుకునేటప్పుడు మనలోకి ఎలా ఎళ్తుంది? మన శ్వాస వదిలేటప్పుడు మనలో నుంచి బయటికి ఎలా వస్తుంది? అనే దానిని మనం కళ్ళు మూసుకొని మనం గమనిస్తూ ఉండాలి అంతే. ఎప్పుడైతే మనం ఈ శ్వాసని గమనిస్తూ ఉంటామో, నిదానంగా ఫస్టు కొన్ని మన శ్వాసలు అంటే ధ్యానంలో కూర్చోంగానే మనం ఎప్పుడైతే మన శ్వాసని మనం గమనిస్తూ ఉంటామో, మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఫస్ట్ కొన్ని శ్వాసలు చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. అంటే కొంచెం ఫస్టు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోంగానే మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటదంటే, కొంచెం పరిగెత్తి వచ్చి కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటది మీకు? అంటే శ్వాస కొంచెం ఎక్కువగా తీసుకోవడం, లేదంటే శ్వాస తక్కువగా తీసుకోవడం ఇలా ఉంటూ ఉంటది. అలా కొన్ని శ్వాసలు తీసుకొని ఎప్పుడైతే మీరొక స్థిర స్థితికి మీరు చేరుకున్నప్పుడు, అప్పుడు మీలో మీ శ్వాసని ఒక స్టేబుల్ స్టేట్‌లో మీరు గమనిస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మీరు మీ శ్వాసని చాలా నార్మల్‌గా అంటే ఒక సహజ సిద్ధమైన శ్వాసని మీరు గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సహజ సిద్ధమైన శ్వాసని మీరు గమనిస్తూ ఉంటారో, మీలో ఈ విశ్వం నుంచి, మీ బ్రహ్మరంధ్రం నుంచి మీలో ఈ కాస్మిక్ విశ్వంలో ఉన్న ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మీలో ప్రవహించటం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ ఒక మంచి ప్రశ్న కూడా రావచ్చు. అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ ఏంటి? మనలోకి ప్రవేశించడం ఏంటి? అంటే ఇది ధ్యానం చేసినప్పుడే ఇది మనలోకి ప్రవేశిస్తుందా? అనే ఒక ఆలోచన మీకు రావచ్చు. ఇది ఈ క్వెషన్ గనక మీకొచ్చుంటే దానికి ఆన్సరు ఈ కాస్మిక్ ఎనర్జీ మనలో ధ్యానం చేసినప్పుడే కాదు, నిద్రపోతున్నప్పుడు కూడా మనలో ఈ కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. కానీ అది ఎంత మోతాదులో ప్రవహిస్తూ ఉంటదంటే, చాలా తక్కువ మోతాదుల్లో ప్రవహిస్తూ ఉంటది. అంటే మిమ్మల్ని మీరు చార్జ్ చేసుకోవాలి అనంటే, మినిమమ్ ఒక 8 గంటలు మీరు నిద్రపోవాలి. అందుకే ఈ మధ్యన మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, మీరు లింక్డ్ఇన్ మీరు ట్విట్టర్ ఓపెన్ చేసినా, లేదంటే మీరు ఏ సోషల్ మీడియా నెట్‌వర్క్ ఓపెన్ చేసి చూసినా, మీరు అన్నిట్లో మీకొకటే చెప్తారేంటంటే డాక్టర్స్ అందరూ, మీరు చక్కగా 8 గంటలు నిద్రపోండి అని చెప్తారు. అప్పుడు మీ శరీరం చక్కగా మంచిగా తయారవుతుంది. మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే మన శరీరం ఈ కాస్మిక్ ఎనర్జీని, ఈ విశ్వంలో నుంచి ఈ ఎనర్జీని తీసుకోవాలి అనంటే మనకు మినిమమ్ 8 గంటల సమయం పడుతుందన్నమాట. ఓకే. సో, మరి ఈ 8 గంటల సమయం మనకి నిద్రలో వస్తున్నప్పుడు మరి మనం ఎందుకు ధ్యానం చేయాలి అనంటే, ఇప్పుడు మీరందరూ అందరి దగ్గర చక్కగా మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి. రైట్? ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఒక మొబైల్‌కి పెట్టాలంటే దాన్ని పెట్టి ఓ 3, 4 గంటలు వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడేం చేస్తున్నాం, ఛార్జింగ్ పెట్టంగానే ఒక 15 మినిట్స్‌లో మనకు ఆల్రెడీ ఒక 50-70% ఛార్జింగ్ అయిపోతూ ఉంటది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. అట్లాగే ఈ ధ్యానం అనేది కూడా ఏంటంటే, మనలో ఒక విశ్వశక్తిని అపారంగా మనలోకి దించుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ధ్యానం చెయ్యాలి. సో, ఎప్పుడైతే మనం ఒక సహజ శ్వాసని మనం గమనిస్తూ ఉంటామో, ఈ విశ్వంలో నుంచి ఎంతో శక్తి మన శరీరంలో, మన భ్రమరంధ్రం ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. సో, ఇది మనం ఎందుకు ధ్యానం చేయాలి అనే దానికి మనకొక సింపుల్ రీజన్. అంటే ఇదొక ఫాస్ట్ ఛార్జింగ్ అన్నమాట మనకి. సో, అలాగే ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేయటం మొదలుపెడుతూ ఉంటామో మనలో ఈ విశ్వశక్తి ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో, ఇదేం చేస్తుంది మనలోకి అనంటే, మనలో మనలోకి వెళ్ళి, మన ప్రతి అంగంలోకి వెళ్ళి, మన ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌లోకి వెళ్ళి, ఈ ఎనర్జీ అనేది అక్కడ ఒక క్లెన్సింగ్, ఒక హీలింగ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేస్తూ ఉంటదనమాట.
ఇప్పుడు మీరు చాలామంది డాక్టర్స్ దగ్గరికి మీరు వినుంటారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న చాలామందికి ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ ఒక స్ట్రెస్ మూలంగా అని చెప్తూ ఉంటారు. ఒక స్ట్రెస్ అనో, ఒక యాంగ్జైటీ అనో, లేపోతే ఒక డిప్రెషన్స్ అనో, ఇట్లాంటి రకరకాల పేర్లు పెట్టి ఆహ్, మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనకు రోగాలొస్తున్నాయి అని జెప్పేసి ఎంతోమంది డాక్టర్లు ఆహ్, మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారంటే, ఏదో ఒక యోగానో, ఏదో ఒక ధ్యాన ప్రక్రియనో మీరు అలవాటు పరుచుకోండి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన బాడీలోకి ప్రవహిస్తూ ఉంటుందో, మన శరీరంలో ప్రతి ఈ అణువున ఎళ్లి ఈ ఎనర్జీ వెళ్తూ ఉంటుందో, ప్రతి చోట ఇది హీల్ చేస్తూ ఉంటుంది. మీరు గనుక మన వీడియో ఒకటి ఉంది. యూట్యూబ్‌లో మీరు చూస్తే గనుక 'స్పిరిచ్యువల్ రియాలిటీ' అనే ఒక వీడియో ఉంది. ఒక యానిమేటెడ్ వీడియో. ఆ వీడియో గనుక ఒకసారి మీరు చూస్తే అసలు అందులో ధ్యానం ఎట్లా చేయాలి? మన ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం చేసేటప్పుడు ఈ సహజ శ్వాసని మనం గమనించినప్పుడు మనలో ఈ విశ్వశక్తి అనేది ఎలా ప్రవహిస్తుంది? ఈ విశ్వశక్తి ప్రవహించేటప్పుడు మన శరీరంలో ఉన్న నాడీ మండల శుద్ధి ఉన్న అన్ని నాడుల్లోకి ఈ విశ్వశక్తి ఎలా ప్రవహిస్తూ ఉంటుంది? ప్రవహించినప్పుడు మనలో ఉన్న రోగాలన్నీ ఎలా నయమైపోతా ఉంటాయి అనేది ఒక మంచి వీడియో ఒకటి చేయటం జరిగింది. మీరందరూ ఆల్రెడీ ఆ వీడియో చూసుంటే అది చాలా మంచిది. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు చూడలేదు అని అనుకుంటే మీరొకసారి యూట్యూబ్‌లోకెళ్ళి 'స్పిరిచ్యువల్ రియాలిటీ' అని టైప్ చేస్తే అది మీకు తమిళ్‌లో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్‌లో అన్ని భాషల్లో అది అవైలబుల్‌గా ఉంది. అదొక 50 మినిట్స్ వీడియో ఉంటుంది. అది చూడండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో, ఇప్పుడు మళ్ళీ మన టాపిక్‌లోకి మనం వస్తే, అసలు మనం ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాము? మనం ఇంకా 12 గంటలు పడుకోవచ్చు కదా! ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది కదా! అనంటే, మనం ఇప్పుడు ఉన్న ఈ బిజీ షెడ్యూల్‌లో మనకి మనం ఎప్పుడైతే అప్పుడు చాలా తొందరగా మనం రీచార్జ్ చేసుకొని, మనం ఎన్నో పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో, అంత గొప్ప విజయాల్ని మనం పొందుతూ ఉంటాం. ఆ గొప్ప విజయాలను పొందాలి అనంటే, మనం తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీని ఎలా మనం పొందగలము అనే ప్రాక్టీసెస్ మనకు కావాలి. అలాంటి ప్రాక్టీసెస్‌లో ఈ ఆనాపానసతి ప్రాక్టీస్ అనేది చాలా ఈజియెస్ట్ అనమాట. మీరింకా చాలా పద్ధతులు మీరు చాలా చూసుంటారు. కొంతమంది ఏం చెప్తారంటే గాలి గట్టిగా పీల్చాలి, గాలి గట్టిగా వదలాలి, లేదంటే ఒక దగ్గర ఒక పాయింట్ పెట్టి దాని మీద ఫోకస్ జేయాలి, కాన్సంట్రేట్ చేయాలి అని ఇలాంటివి ఎన్నో టెక్నిక్స్ మీ అందరికి చెప్పే ఉంటారు. కానీ వాటన్నిటిలో ఏంటంటే చాలా కొంచెం ఎనర్జీ మీరు స్పెండ్ చేయాల్సొస్తుంది. అలాగే ఎక్కువ సేపు మీరు చేయాలనుకుంటే చేయలేరు. సో, ఆనాపానసతి అనే ధ్యానం మూలంగా మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ధ్యానంలో కూర్చోవచ్చు. అలాగే మీకు దీని నుంచి వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, లేతే మీరు ఎనర్జీ స్పెండ్ చేయటం గానీ, అట్లాంటివేమి ఉండదనమాట. ఓన్లీ ఇన్‌టేక్. ఓన్లీ ఇన్‌టేక్ అనేదుంటుంది. ఈ ఆనాపానసతి మెడిటేషన్‌లో. సో, ఎప్పుడైతే మనం ఈ విశ్వశక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుందో, ఈ మన నాడీ మండల శుద్ధి మన అన్ని నాడుల్లోకి, అన్ని నర్వ్స్‌లోకి వెళ్ళి మొత్తం అంతా నాడీ మండల శుద్ధి చేసి, మనకి ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్‌నన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్యూర్ చేసుకుంటూ మనల్ని బయట పెడుతూ ఉంటుందో, మనం ఫస్ట్ ఏంటంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. అందుకని మనం ఎప్పుడైతే ఈ ఆనాపానసతి గురించి, ఈ మెడిటేషన్ గురించి జనాలకు చెప్తూ ఉంటామో, అందరికి బోధిస్తూ ఉంటామో, మనం ఫస్ట్ అందరికి చెప్పేదేంటంటే, మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో, మీరు చాలా హెల్తీగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. అలాగే నేను ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌లో దగ్గర దగ్గర ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నాననమాట. అంటే నేను నా ఆహ్, 17థ్ ఇయర్ నుంచి ఈ మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నాను. నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ కూడా నేనొకటి చెప్తాను. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు నాకు ఈ మెడిటేషన్ అనేది మా నాన్నగారి ద్వారా నాకు పరిచయమైందనమాట. అప్పుడేంటంటే నేను 10థ్‌లో చాలా మంచి స్కోర్స్ తెచ్చుకున్నా. అంటే దగ్గర దగ్గర అన్ని మ్యాథ్స్‌లో 99, 100 అట్లాగా సైన్స్‌లో, సోషల్‌లో అన్నీ అట్లా మంచి ఎక్కువ మార్క్స్ వచ్చాయని జెప్పి చక్కగా తీసుకెళ్ళి ఒక హాస్టల్‌లో పెట్టారు. ఆ హాస్టల్‌లో పెట్టి ఇంకా చదువుతాడు మా వాడనేసి. సో, ఎప్పుడైతే హాస్టల్‌లో పెట్టారో నాకు తెలియకుండానే ఒక నాకు తెలియకుండానే ఒక స్ట్రెస్ అనేది రావటం జరిగి, ఎప్పుడైతే
ఆహ్, మన మనం సహజంగా మనం ఉండమో, ఎప్పుడైతే మనకి ఇంకోటి ఏదో ఒకటి మన మీద వస్తుందో, అప్పుడు మనకు తెలియకుండానే కొన్ని స్ట్రెస్‌లు, కొన్ని యాంగ్జైటీలు, కొన్ని డిప్రెషన్సు అన్నీ తెలియకుండానే బై ప్రొడక్ట్స్ కింద యాడ్ అయిపోతూ ఉంటాయి. అట్లాగే నా ఫస్ట్ ఇయర్ అంతా అట్లాగే యాడ్ అయిపోతూ ఉందన్నమాట. అప్పుడు మా నాన్నగారు ఇలా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి జాయిన్ అవ్వటం, పత్రిజీ గారితోటి అనుసంధానం అవ్వటం, ఈ ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయటం ద్వారా ఆయన నాకు కూడా ఈ ధ్యానం అనే దాన్ని ఆహ్, చెప్పారు. చెప్పటంతో నిదానంగా ఫస్ట్ అందరూ స్టూడెంట్స్ లాగే, అందరూ యంగ్‌స్టర్స్ లాగే నేను ఫస్ట్ అంతా ఇంట్రెస్ట్ చూపించకపోయినా, నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ, ఒక్కొక్క దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకుంటూ, అసలు ఈ ధ్యానం అనేది ఏంటి? ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? దీని మూలంగా ఉపయోగాలేంటి? నేను చేయొచ్చా? చేస్తే ఎంతసేపు చేయొచ్చు? చేసినప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? చేస్తే నాకొచ్చిన ఉపయోగాలేంటి? ఇలాంటి ప్రతి ఒక్క దాన్ని ఒక స్పిరిచ్యువల్, సైంటిఫిక్ టెంపర్‌లో దాన్ని ఒక్కొక్కదాన్ని నేను క్వెషన్ వేసుకుంటూ, తెలియని దాన్ని అడుగుతూ, తెలియని దాన్ని ఎక్కడన్నా బుక్స్‌లో ఉంటే చదువుతూ, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ఒక ధ్యానం అనే దాన్ని నేను ప్రాక్టీస్ చేయటం మొదలెట్టాను. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది నేను ప్రాక్టీస్ చేయటం మొదలెట్టానో, నాకు ఫస్ట్ తెలిసిందేంటంటే, నేనెప్పుడైతే ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటానో, నాకు మెడిటేషన్‌లో నేను తెలుసుకున్నదేంటంటే, ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని ఆహ్, ఎగ్జామ్ రాస్తూ ఉంటానో, నాకొక హాబిట్ ఉండేదనమాట. అంటే ఒక 5 క్వెషన్స్ ఇచ్చారనుకోండి, అందులో ఫస్ట్ క్వెషన్ ఒక సగం రాసినాక మిగతా క్వెషన్స్ జూసుకుంటా అనమాట. మిగతా క్వెషన్స్ జూసుకున్నప్పుడేంటంటే, ఓహ్! నాకు సెకండ్ క్వెషనొచ్చు, థర్డ్ క్వెషనొచ్చు అని అనుకుని ఏం చేస్తా, ఈ క్వెషన్ ఇక్కడ ఆపేసి, చక్కగా వెళ్ళేదాన్ని ఆపేసి, సెకండ్ క్వెషన్ రాయటం మొదలెట్టేవాడిని. సెకండ్ క్వెషన్ కొంచెం అయినాక థర్డ్ క్వెషన్ రాయడం మొదలెట్టేవాడిని. ఇదంతా అయినాక ఏం జరిగింది? కొంచెం ఒక లాస్ట్ 1 అవర్ వచ్చినాక ఓహ్! ఇప్పుడు మళ్ళీ 1 అవరే ఉంది అని చెప్పి మళ్ళీ ఫస్ట్ క్వెషన్ అంతా కంప్లీట్ చేయడం. సెకండ్ క్వెషన్ రాయడం. అట్లా ఈ మధ్యలో ఎప్పుడైతే మళ్ళీ సగం రాసి మళ్ళీ వెనక్కొచ్చి వీటన్నిటిని సాల్వ్ చేయటం ఉంటుందో, ఆ ఫ్లో ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుందో, ఆ టైంలో నేను కొన్ని మిస్ చేస్తూ ఉండేవాడిని. సో, ఎగ్జామ్ ముందే ఎళ్ళే ముందుల నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకన్నీ వచ్చు. పేపర్ జూసినాక నాకన్నీ చక్కగా వచ్చు. రాసేటప్పుడు కూడా నాకు చక్కగా వచ్చు. కానీ రాసే మధ్యలో ఏంటంటే, ఇప్పుడు తిరుమలలో మనం వెళ్తాం కదా! కొండపైకెళ్తే వాళ్ళేం జేస్తారు గుండు చేయమంటే ఒక 10 మందొచ్చేసినారంటే, వాళ్ళలో ఫస్ట్ ఒకడికి సగం గీసి పక్కన కూర్చోబెట్టి, సగం గీసి పక్కన కూర్చోబెట్టి అట్లా జేస్తారు. అట్లాగే నేను గూడా అట్లాగే రాసేవాడిననమాట. సో, అట్లా రాసినప్పుడేంటంటే, ఈ జంపింగ్ జాక్ ఈ మోడల్‌లో ఏంటంటే కొన్ని మిస్ అయిపోతూ ఉండేవాడిని. ఈ మిస్ అయిపోయినప్పుడు ఆబ్వియస్‌గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్స్ వచ్చినప్పుడేంటంటే, నేను ఎక్స్‌పెక్ట్ చేసినన్ని మార్కులొచ్చేయి గావు. సో, ఇది తెలుసుకోవడానికి ఎ నాకు ఒక ఫస్ట్ ఇయర్ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నా ఇంటర్ ఎండ్‌కొచ్చినాక నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఎప్పుడైతే నాకు ధ్యానం పరిచయమైందో, ఎప్పుడైతే నన్ను నేను ఈ శ్వాసని గమనిస్తూ, నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, నేను రాసే ప్రక్రియలు, నేను రాసే పద్ధతులు నాకు నా కళ్ళ ముందల కనిపించి, ఇక్కడ ఇది నీ తప్పు. ఇక్కడ ఇది నువ్వు సరిచేసుకోవాలి అనే పాయింట్ నా ముందలకొచ్చిందనమాట. సో, ఎప్పుడైతే అది వచ్చిందో, దాని వెంటనే దాన్ని నేను అర్థం చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ నుంచి నాకెప్పుడైతే ఒక్కొక్క క్వెషన్‌ని కంప్లీట్ చేసినాక నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళడం అనేది మొదలెట్టా. ఫస్ట్ ఇయర్‌లో నాకు ఆల్‌మోస్ట్ ఒక 65, 67% వస్తే సెకండ్ ఇయర్ 85% వచ్చింది. సో, ఎందుకు చెప్తున్నానంటే మనకి అన్నీ ఉంటాయి. అన్నీ తెలిసుంటాయి. అన్నీ వచ్చుంటాయి. కానీ మనం చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట తెలియకుండా మనకున్న ఎగ్జామ్ ఫియరే కావచ్చు, లేతే మనకున్న యాంగ్జైటీనెసే కావచ్చు, లేతే ఆహ్, ఇంకా తొందరగా మనం ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలనే ఆతృతతో కావచ్చు, ఎక్కడో చోట కొన్ని మిస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మిస్ చేయటాన్ని అన్నిటికి కారణం ఏంటంటే మన మైండ్. ఎప్పుడైతే మన మైండ్ మనం కలిసుంటామో, అప్పుడు అన్నీ చాలా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన మైండ్ వేరుగా, మనం వేరుగా ఉంటామో, అప్పుడు ఎన్నో ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. కదా! సో, ఆనాపానసతి అనేదేంటనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం.
ఆనాపానసతి ధ్యానం చేసినప్పుడు ఈ విశ్వశక్తి మనలోకి ఎలా ప్రవహిస్తుంది అనే దాని గురించి కూడా మనం చాలా చిన్న చిన్న మాటలుగా మనం తెలుసుకున్నాం. అట్లాగే మీ అందరికీ నేను ఒక మంచి వీడియోని కూడా నేను మీకు ఇచ్చాననమాట. అదేంటంటే స్పిరిచ్యువల్ రియాలిటీ అనే ఒక వీడియో. సో, అలాగే మనం ఈ ధ్యానం చేసేటప్పుడు మనలో వచ్చే ఫియర్స్‌ని గానీ, స్ట్రెస్‌ని గానీ వీటన్నిటిని మనం ఎలా తెలుసుకోగలం? అలాగే మనం తెలుసుకొని వీటన్నిటిని ఎలా సరిదిద్దుకోగలమనేది నా లైఫ్‌లో జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని నేను మీ అందరి ముందల పెట్టాననమాట. సో, అందరికీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ నిదానంగా ఒక్కొక్కటి అర్థమవుతూ ఉండుండాలి. లాస్ట్‌లో మనం ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే మనం తీసుకుందాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే హెల్త్‌లో చాలా రకాలున్నాయి. ఇప్పుడు మనం ఒక పాయింట్‌ని ఏం చేసామంటే, ఒక స్ట్రెస్ అనే పాయింట్‌ని ఒకదాన్ని తీసుకొని, ఆ మైండ్ అనే దాన్ని ఇంకొక పాయింట్‌ని చూసుకొని, ఈ రెండిటిని ఎట్లాగా మనం ఒక స్ట్రెస్‌ని తగ్గించుకుంటూ, మన మైండ్ మీద మనం ఒక పూర్తి అవగాహన పెంచుకుంటూ, మన మైండ్‌తో మనం ఎలా అలైన్ అయ్యి ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. అట్లాగే ఈ ఒక్క మైండ్ రిలేటెడే కాకుండా, మనకి ఎన్నో రకాలైన వ్యాధులు, ఎన్నో రకాలమైనటువంటి డిసీజెస్‌లు వస్తూ ఉంటాయి. వాటికి కారణాలు రకరకాలు కావచ్చు. కానీ ఆటిల్లో కొన్ని కొన్ని చిన్న చిన్నవి మనం ఏం చెప్పొచ్చంటే, మనలో చాలామంది ఆహ్, తలకాయ నొప్పొచ్చేసింది, హెడేకొచ్చింది అని జెప్పేసి వెంటనే ఒక క్యాప్సూల్ యేసుకుంటారు. లేదు ఇవాళ ఫీవరొచ్చింది అని జెప్పేసి ఒక 2, 3 క్యాప్సూల్స్ యేసుకుంటూ ఉంటారు. అంటే రోజు లైఫ్‌లో రెగ్యులర్‌గా జరిగే చిన్న చిన్న వాటికి కూడా మనం ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో, వాటన్నిటిని మనం ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవచ్చు మనం ధ్యానం చేస్తే. రోజు గనక మీరొక 3 అవర్స్ ధ్యానం గనక మీరు చేస్తే, మీకు లైఫ్‌లో ఏ డిసీజెస్ అనేవి ఉండవు. అంటే అంత హెల్తీగుంటారు. అంటే ఒక హెల్తీ పర్సన్ రోజు ఒక 3 అవర్స్ ఒక పర్సన్ రెగ్యులర్‌గా ధ్యానం చేస్తే గనక, తను చాలా హెల్తీగుంటారు. ఇది ఒక చిన్న ఫార్ములా. ఆ 3 అవర్స్ ఎట్లా చేసుకోవాలి అనుకుంటే, మీరు మార్నింగ్ 1 అవర్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఆ 3 అవర్స్‌ని డివైడ్ చేసుకొని మీరు చాలా చక్కగా చేసుకోవచ్చు. లేదు ఒకే సిట్టింగ్‌లో నేను 3 అవర్స్ చేసుకోగలిగే అంత నేను ప్రాక్టీస్ చేసుకోగలను అనుకుంటే కూడా, ఆ 3 అవర్స్ ప్రాక్టీస్ అనేది మిమ్మల్ని ఎప్పుడూ చాలా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. అది మీ మెంటల్ స్ట్రెస్‌ని, మీ ఫిజికల్ స్ట్రెస్‌ని, ఇంకా మీ ఎమోషనల్ స్ట్రెస్‌ని ఇట్లాంటివన్నీ చాలా ప్రాపర్‌గా మేనేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఎన్నో సిట్యుయేషన్స్‌లో నాకు జ్వరం వచ్చినప్పుడు ఆహ్, జ్వరం లాంటిది మనం ఫీల్ అయినప్పుడు కూర్చొని రోజు ఒక గంట మెడిటేషన్ చేసుకుంటా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ ధ్యానంలో కూర్చుంటామో, ధ్యానం అయిపోయే లోపల చక్కగా బాడీ అంతా చల్లబడిపోయి, టెంపరేచర్ కూల్ అయిపోయి, ఎంతో చక్కగా ఫ్రెష్ అయిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాగే నా కాలేజ్ అయిపోయినాక నేనిప్పుడు ఎంఎన్‌సీస్‌లో పనిచేస్తూ ఉంటాను. ఆఫీస్‌లో వెళ్ళినాక మనం ఎవరినో తిడుతూ ఉంటాం. వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారు. ఎంతో స్ట్రెస్ ఉంటది. చాలా హెడేక్ ఉంటుంది. అలా అని జెప్పేసి ఏమి క్యాప్సూల్స్ ఏసుకోము. ఇంటికొచ్చినామా, చక్కగా ఒక గంట కూర్చొని ధ్యానం చేసుకున్నామా, ఓ 2 గంటలు కూర్చొని ధ్యానం చేసుకున్నామా, మళ్ళీ ఎంతో ఫ్రెష్‌గా ధ్యానం చేసినాక ఎంతో ఫ్రెష్‌గా మళ్ళీ బయటకొచ్చి ఫ్యామిలీతో అందరితో స్పెండ్ చేస్తూ, అట్లాగే ఎన్నో స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్స్‌లో ఆహ్, ఇంకా పార్టిసిపేట్ చేస్తూ, కొన్ని కండక్ట్ చేస్తూ, ఇట్లా లైఫ్‌ని ఎంతో చక్కగా చాలా ఈజీగా, చాలా సహజంగా లైఫ్‌ని లీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేదేంటంటే, మనల్ని మనతో పరిచయం చేసే ఒక ప్రక్రియ. మనల్ని మనతో పరిచయం చేసే ఒక ప్రక్రియ. మనం ఎప్పుడైతే మనతో ఉంటామో, అప్పుడు మనకి ఏ రకమైనటువంటి స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ గానీ, డిప్రెషన్స్ గానీ ఉండవు. మనం ఎప్పుడైతే మనతో ఉండమో, అప్పుడు ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనలోకి చేరుకొని మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి కొంతమందికి హ్మ్. స్ట్రెస్ రూపంలో మైండ్ స్ట్రెస్ రూపంలో వస్తాయి. కొంతమందికి ఫిజికల్ ఇష్యూస్ కింద, హెల్త్ ఇష్యూస్ కింద వస్తాయన్నమాట. సో, ఇలాగే
నేను మీ అందరికీ ఇంకొక మంచి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఈ ధ్యానం అనేది మన ఆలోచనల మీద ఎలాంటి స్థితిని తీసుకొస్తుంది, అంటే ఎలాంటి ఇంపాక్ట్‌ని తీసుకొస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇప్పటి వరకు మనం ఒక చిన్న రీక్యాప్ చేసుకుంటే గనక, మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఆనాపానసతి అనేదేంటి? ఆనాపానసతి ఎలా చేయాలి? ప్లస్ ఆనాపానసతి ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనలో ఈ విశ్వశక్తి అనేది ఎలా ప్రవహిస్తూ ఉంటుంది? ప్రవహించినప్పుడు మన మెంటల్ హెల్త్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలం? మన ఫిజికల్ హెల్త్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలం? రైట్? ఇలాంటి టాపిక్స్‌నన్నిటిని మనం మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు ఈ ధ్యానం వల్ల మన ఆలోచన స్థితిని మనం ఎలా మెరుగుపరుచుకోగలం అనే ఒక దాని గురించి మనం మాట్లాడుకుందాం. అది దాని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు ఇంకొక మంచి చిన్న టాపిక్ మనకు తెలుసుకోవాల్సిందేంటంటే, అసలు ఈ ఆలోచనలు ఎన్ని రకాలు? అనే దాని గురించి గనక మనం కేటగరైజ్ చేసుకోగలిగితే, ఇందులో ఒక 4 రకాలున్నాయి. అందులో ఏంటంటే డిసాస్ట్రస్ థాట్స్ అంటారనమాట. అంటే ఇయన్నీ ఎట్లా ఉంటాయంటే డిసాస్ట్రస్ థాట్ అంటే ఒక సూసైడల్ థాట్స్ లాంటివి. అంటే ఇంకసలు మనం ఏ పని చేయలేము. మనం అసలు దేనికి పనికిరాము. అసలు మనం ఈ లైఫ్ ఎందుకు వేస్ట్. మనం అసలు జీవించడం అనేదే చాలా ఆహ్, దుర్బలంగా ఉంది. అని ఇలాంటి ఆలోచనలన్నిటిని మనం ఎలా చెప్పుకోవచ్చంటే ఒక డిసాస్ట్రస్ థాట్స్ అనే దాని గురించి అనేలాగా మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది మీరు చూసుంటారు ఈ మధ్యనేంటి అసలు ఎప్పటినుంచో ఈ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా అరే! లైఫ్‌లో మనం ఏం చేయలేకపోయాము, మనం ఏం సాధించలేకపోయాము అని చెప్పేసి చాలా సూసైడ్ అటెంప్ట్స్‌ని చేస్తూ ఉంటారనమాట. ఇలాగే నేను ఫస్ట్ ఢిల్లీ వచ్చినప్పుడు 2007లో 2008లో ఒక మెడిటేషన్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ చేశాం. ఆ మెడిటేషన్ సెంటర్ ఏంటంటే, అది మేము అప్పుడే జాబ్‌లో జాయిన్ అయ్యాం. నాతో పాటు ఇంకొక ఇద్దరు, ముగ్గురు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో కలిసి మనం ఒక ఢిల్లీలో ఒక మంచి ప్లేస్‌లో ఒక మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు చాలా బావుంది. కానీ తర్వాత ఒక నెల నెల గడుస్తున్నప్పుడు ఆ మెడిటేషన్ సెంటర్ మెయింటైన్ చేయటానికి మనం కొంచెం ఫినాన్షియల్‌గా మనం ఎఫర్ట్ పెట్టాల్సొచ్చేది. సో, అట్లాంటప్పుడు అరే! చాలా ఈజీగా వెళ్తున్న లైఫ్‌ని మనం మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ జేసి, మనం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నామే అని అనుకుని ఆ రోజు ఆహ్, ప్రాబబ్లీ సండేనే గావచ్చు ఇలాగా. ఆహ్, సో, గుడ్‌గావ్ నుంచి ఒక 2 ½ అవర్స్ జర్నీలో ఉంటుందనమాట. ఢిల్లీ మన మెడిటేషన్ సెంటర్. అక్కడికి వెళ్ళి సర్లే నేనన్నా ధ్యానం జేసుకుందామని ధ్యానం చేసుకున్నాను. అట్లా ఎళ్లి ఆ ఈవినింగ్ టైమ్‌లో వెళ్లి ఆ మెడిటేషన్ సెంటర్‌లో కూర్చొని ఒక 1, 2 అవర్స్ అట్లా ధ్యానం చేసుకున్నాక, ధ్యానం చేసుకొని బయటికి హాల్‌లోకొచ్చాక అక్కడ నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చి నా ఎనకాలే వచ్చాడనమాట. వచ్చి సార్ ఇక్కడ దె ఆహ్, అంటే తను నాతో పరిచయం చేసుకొని, తన గురించి తను చెప్పటం మొదలెట్టాడు. ఏమని చెప్పటం మొదలెట్టినాడంటే, అడిగినా, "మీరు కొత్తగా వచ్చినారా? ఎట్లా ధ్యానం చేస్తున్నారు?" అది ఇది అంటే, "నేను ఒక వారం రోజుల క్రిందట నేను ధ్యానంలోకొచ్చానండి." అనుకుంటా తన ఎక్స్‌పీరియన్సెస్ తను హిందీలో షేర్ చేయటం మొదలెట్టాడు. ఇంతకీ ఏంటయ్యా అంటే, ఒక వారం రోజుల ముందుల తను లైఫ్‌లో ఉన్న ఫెయిల్యూర్స్ బట్టి, తను ఒక సూసైడల్ అటెంప్ట్ చేసుకోవాలి అనే ఒక థాట్ తోటి వచ్చాడనమాట. వస్తూ ఉన్నప్పుడు తనకి మార్కెట్‌లో ఎవరో ఒక మెడిటేషన్ పాంప్లెట్ అనేది ఒకటిస్తే, ఆ మెడిటేషన్ పాంప్లెట్ మన మెడిటేషన్ సెంటర్‌ది. సో, సర్లే ఏంటి అని చెప్పేసి వస్తే మన సీనియర్ మాస్టర్స్ వాళ్ళకి అక్కడున్న యంగ్‌స్టర్స్ ఆహ్, వాళ్ళు ఆయనకి ఆ అబ్బాయికి మెడిటేషన్ అనేది చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి రోజు వచ్చి ఒక వారం రోజుల నుంచి మెడిటేషన్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఏ రోజైతే ఫస్ట్ రోజొచ్చాడో, ఆ రోజు అతని ఆలోచన ఏంటంటే తను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనేది. కానీ వారం రోజుల తర్వాత రెగ్యులర్‌గా వచ్చి ధ్యానం చేసినాక తన ఆలోచన స్థితి ఏంటంటే, లేదు నేనిప్పుడు ఉన్నాను అంటే నా లైఫ్‌లో నేనేదో చేయటానికే ఉన్నాను అనేది ఆ వారం రోజుల్లో అతనిలో అంత మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిందనమాట. అంటే అతను ఒక డిసాస్ట్రస్ అనే ఒక థాట్‌లో నుంచి తను బయటపడ్డాడు. అలాగే ఇది డిసాస్ట్రస్ థాట్స్ గురించి. అట్లాగే దాని తర్వాత నెగెటివ్ థాట్స్ అనేదుంటాయి.
నెగెటివ్ థాట్స్ అనేది ఏంటంటే, మనం ఒక్కసారి మనం ముందలకెళ్తాం. ఇవాళ మనం అనుకుంటాం. ఇవాళ మనం ఎక్కడైనా సినిమా చూడంగానే మనలో ఒక కొత్త హీరో బయటకొస్తాడనమాట. యెస్. నేను కూడా ఇట్లా చేసుండొచ్చు అని అనుకుంటాం. థియేటర్‌లో ఉన్నప్పుడు థియేటర్ నుంచి వచ్చినాక ఆ! అంతా బానే ఉంటది. ఒక మంచి స్లీపేసి నెక్స్ట్ రోజు లేవంగానే మళ్ళీ మామూలే. అరే భయ్! అదేదో హీరో చేసేసాడు గానీ మన వల్ల గాదు అని అనుకుంటాం. అంటే మన లైఫ్‌లో ఎన్నో సార్లు మనం ఏంటంటే ఒక ఒకటి చేయాలని అనుకుంటాం. ఒక అడుగు ముందలేస్తుంటాం. మళ్ళీ ఏదో ఒకటి రాగానే మళ్ళీ 2 అడుగులు వెనక్కేసుకుంటూ ఉంటాం. అట్లాగే మనతో ఉండే ఫ్రెండ్స్ కూడా అట్లాగే ఉంటారు. మనం ఏమన్నా చేయాలి అని అనుకున్నామనుకోండి. అవునా! చెయ్యాలా? ఓకే. చెయ్యి అంటారు. సరే మనం ఒక 2 అడుగులేసి ఒక ముందలకెళ్ళి మనం వెళ్ళలేకపోతున్నాం అనుకోండి. మనం నేను ఎప్పటినుంచో చెప్తూ ఉన్నాను కదా! అది నువ్వు చేయలేవని జెప్పి అనేది ఉంటుంటది. మన ఫ్రెండ్స్‌లోనే కాదు, మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం అట్లాగే చెప్తూ ఉంటాం. ఎవరన్నా వాళ్ళు గనక మనం అనుకున్న దాన్ని కాకుండా ఇంకో రకంగా ఏమైనా చేయాలని ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చక్కగా మంచి జ్ఞానోదయం ఏం జేస్తామంటే ఒక మంచి నెగెటివ్ థాట్ అనేది ఆళ్ళకి చాలా చక్కగా పంపిస్తాం. మనం అనుకుంటాం మనం వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నామని. మనం ఎవరికన్నా అడ్వైస్ ఇవ్వాలా? అడగకుండా ఎవరికన్నా అడ్వైస్ ఇవ్వాలా? అడగకుండా ఎవరికన్నా అడ్వైస్ ఇవ్వడం అనేది ఇంటర్ఫిరెన్స్ అనే దాని గురించి చెప్తారనమాట. అందుకని ఈ నెగెటివ్ థాట్స్ అనేది మనలో మనకే ఉంటాయి. మనతో ఉన్న వాళ్ళతో మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళు చెప్పే దాన్ని బట్టి కూడా మనం దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. దాన్ని బట్టి మన లైఫ్‌లో మనం సాధించాలనుకున్నా సాధించలేని స్థితిలో ఉంటాం. సో, అలా. దాని తర్వాత పాజిటివ్ థాట్స్ అనేదుంటాయి. పాజిటివ్ థాట్స్ అనేది మనం ఏదైతే అనుకున్నామో దాని నుంచి మనం ఒక్కొక్కడికి ముందలకెళ్ళుకుంటూ మనం ఏవైతే అనుకున్నామో దాని గురించి తెలుసుకోవడం, దాని గురించి సాధించుకోవడం. అలాగే దాని తర్వాత మిరాక్యులస్ థాట్స్ అనేదుంటది. ఈ మిరాక్యులస్ థాట్స్ అనేది ఎవరికొస్తాయి అబ్బా! అంటే ఎవరైతే రోజు ధ్యానం చేస్తారో వాళ్ళలో గొప్ప గొప్ప ఆలోచనలొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగైతే ఒక వారం రోజుల్లో ఒక మనిషి నేనొక సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్న మనిషి సూసైడ్ చేసుకోవటం మానేసి, ఒక చేసుకుందామా? వద్దా? అనే ఆలోచన ఒక డిసాస్ట్రస్ థాట్స్ నుంచి, ఒక నెగెటివ్ థాట్ నుంచి బయటకొచ్చి, ఒక పాజిటివ్‌గా నేను చేయగలను. నేనేదో నా లైఫ్‌లో ఏదో ఉంది నేను చేయాలనుకునేది అనే ఒక థాట్ ప్రాసెస్‌తో బయటికొచ్చిన ఒక ఒక వారం రోజుల్లోనే ఒక మనిషిలో ఒక స్ ఒక ఒక డిసాస్ట్రస్ థాట్స్ నుంచి ఒక పాజిటివ్ థాట్స్‌కొచ్చినప్పుడు, ఆ మనిషి ఇంకా కొన్ని రోజులు చక్కగా ధ్యానం చేస్తే ఇంకెంత మిరాక్యులస్‌గా తను చేయాలనుకున్నది చేస్తూ ఉంటాడు. ఈ ఈ ఈ మిరాక్యులస్ థాట్స్ ఎప్పుడైతే మనలో మనం మొదలవుతూ ఉంటాయో, కొంతమంది ఈ ప్రాసెస్‌ని మేనిఫెస్టేషన్ అని చెప్తా ఉంటారు. మీరు చాలా చక్కగా గొప్ప గొప్ప ఆహ్, జార్గాన్స్ అన్నీ మంచి మంచి జార్గాన్స్ అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మేనిఫెస్టేషన్ అని దాని మీద పెద్ద పెద్ద బుక్కులు రాసి, పెద్ద పెద్ద సెషన్‌లు చేసి ఎంతో చేస్తూ ఉంటారు. అదంతా జస్ట్ మీరు రోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ సహజ శ్వాసని మీరు గమనిస్తూ, ఈ విశ్వశక్తిని మీలో ప్రవహింపజేసుకుంటూ, ఇలాంటి వర్క్‌షాప్స్ గాని, ఇలాంటి సెషన్స్‌లో గాని పార్టిసిపేట్ జేస్తూ, ఏదో ఒక గంటలో ఏదో ఒక మూల ఒక మంచి మాట విని, అది మీలో అడాప్ట్ చేసుకుంటే, అది మీలోనే ఒక మంచి మిరాక్యులస్‌ని, మీలోనే ఒక మంచి మేనిఫెస్టేషన్ మెథడ్‌ని తీసుకొస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ధ్యానం చేయటం వల్ల ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామంటే, మన మైండ్ లెవెల్‌లో ఉన్న స్ట్రెస్‌ని, యాంక్సైటీస్‌ని ఎట్లా తగ్గించుకోవాలా? మన హెల్త్‌ని మనం ఎంత మంచిగా మనం ముందలకి తీసుకుపోవాలా? అట్లాగే మన థాట్స్ అనేవే మన పురోగతిని డిసైడ్ చేస్తూ ఉంటాయని చెప్తారు. అంటే మనం ఒక మంచి పని చేయాలన్నా, ఒక చెడు పని చేయాలన్నా, మనం గొప్పగా ఎదగాలన్నా మనలో ఒక ఆలోచన రావటం అనేదే మన పురోగమనానికి నాంది అని చెప్తారు. సో, అలాంటి దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ 3 వీటిలతో పాటు ఇంకా ధ్యానం చేయటం మూలంగా ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు మీలో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఫిజికల్ యాంగిల్‌లో మనం చూసాం గదా! ఈ మూడిటిని. అట్లాగే కొన్ని
ఇంకా కొంచెం మనకు ఒక 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి, మనం స్పిరిచ్యువల్ యాంగిల్‌లో కూడా మనం ఎలా ఈ ధ్యానం అనేది మనకెలా ఉపయోగపడుతుంది అనేది మనం జస్ట్ కొన్ని జార్గన్స్‌ని మనం టచ్ చేసుకుందాం. అందులో ఒకటేంటంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటామో, ఎక్కువ ధ్యానం సాధన చేస్తూ ఉంటామో, అంటే రోజుకొక 3 గంటలు చేస్తే మనం చక్కగా మనకి ఎన్నో ఆరోగ్యంగా ఉండే స్థితిని మనం గురించి మనం చెప్పుకుందాం. అట్లాగే 3 గంటల్ని ఇంకా పెంచుకుంటూ మనం ఎప్పుడైతే ధ్యానాన్ని మనం ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటామో 4 గంటలు, 5 గంటలు అట్లాగా. మనలో కొన్ని కొన్ని వాటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు చాలా చక్కగా. అందులో ఒకటి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చక్కగా మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. సో, ఎంతో మంది ఎ మీరెక్కడో ఎక్కడో చోట వినే ఉంటారు. ఎక్కడో చోట చూసే ఉంటారు. అసలు ఈ థర్డ్ ఐ అనేదేంటి? ఇది దీనికి పిట్యూటరీ గ్లాండ్ అనేదేంటి? అసలు ఈ థర్డ్ ఐ ఎలా యాక్టివేట్ అవుతుంది? అంటే ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వటం మూలంగా మనం పాస్ట్, మన ప్రీవియస్, మన ప్రెజెంట్, మన ఫ్యూచర్ ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తెలుసుకోగలుగుతామా? అనేది క్వెషన్స్ మీలో ఎన్నో వచ్చి ఉండొచ్చు. యెస్. అట్లాంటివన్నీ ఈ సింపుల్ ఈ ఆనాపానసతి టెక్నిక్ ద్వారా వీటన్నిటిని మనం ఎంతో చక్కగా మనం తెలుసుకోవచ్చనమాట. అలాగే చక్రాస్ గురించి కూడా మీరెంతోమంది చాలా చక్కగా విని ఉంటారు. చక్రాస్ అంటే ఏంటంటే మన బాడీలో చక్రాస్ ఉన్నాయి. అందులో 7 చక్రాస్ ఉన్నాయి. అందులో 6 చక్రాస్ అంటాం. పైన సహస్రార అనేది ఆహ్, దాని గురించి మనం స్థితి అని చెప్తా ఉంటామంటారు. సో, ఇది మనకు తెలిసిన చక్ర ఆహ్, రెగ్యులర్‌గా మనం వినే దాని గురించి. ఇంకా కొన్ని అడ్వాన్స్‌డ్ ఆహ్, కాన్సెప్ట్స్‌లోకి వెళ్ళి మనం ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్‌లోకి వెళ్ళామంటే ఎట్లా అయితే స్టార్ సీడ్స్ అనే దాని గురించి తెలుసుకుంటే, వాళ్ళు మీలో ఉన్నది 7 చక్రాలే కాదు, మీలో ఉన్నది 12 చక్రాస్ అని చెప్తారు. వాటి స్థితులు గూడా జెప్తారు. అంటే ఈ 7 చక్రాస్ అనేది మనం ఒక మనం ఒక ఎర్త్ యొక్క బౌండరీని ప్రిఫర్ చేస్తూ వచ్చింది. ఇంకా ఎయిత్ చక్ర వచ్చేసి సోలార్. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఆహ్, గ్యాలక్సీస్, యూనివర్స్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అవుతూ, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటితోటి మనం కనెక్ట్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్చువల్‌గా చెప్తా ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే, మీలో ఒక స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అనేవాడు గనుక మీలో ఆహ్, ఉంటే, మీరు ఇలాంటి కాన్సెప్ట్స్‌ని కూడా మన ఈ 40 డేస్ సెషన్స్‌లో ఎన్నో సార్లు మీరు కొన్ని వినొచ్చు. కొంతమంది ఎక్స్‌పీరియన్సెస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈటి గురించి కూడా కొంత సబ్జెక్ట్‌ని కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చనమాట. సో, అట్లా అంటే ఒక థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ అలాగే, అలాగే ఒక యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే మీరు ఎంతోమంది మీరు డ్రీమ్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. మనం అనుకుంటా, అరే! మన డ్రీమ్‌లో ఇవాళ ఆహ్, నాకేదో అయినట్టు నేను చూసానే, అదవుతుందా? అనేది చాలా మందిలో వస్తూ ఉంటుందన్నమాట. సో, అవి ఆ డ్రీమ్స్ అనేవేంటంటే, అవి ఒక యాస్ట్రల్ ట్రావెల్‌కి, ఒక యాస్ట్రల్ వరల్డ్స్‌కి సంబంధించిన ఒక గొప్ప సైన్స్ అది. సో, కొన్ని ఎప్పుడైతే మన యాస్ట్రల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటామో, అంటే మన డ్రీమ్ పరంగా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటామో, అంటే మన ఫిజికల్ ప్లేన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయలేనటువంటివి మనం యాస్ట్రల్ ప్లేన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసి, దాని జ్ఞానాన్ని, దాని అనుభవాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు నిద్రలో గూడా డ్రీమ్స్ వచ్చినప్పుడు ఉలిక్కిపడి లేసినయుంటాయి. కొన్ని లేసినప్పుడు అబ్బా! ఎంత మాధుర్యంగా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో అని జెప్పి దాన్ని గుర్తు చేసుకుంటూ మనం చాలా హ్యాపీనెస్ పొందిన సందర్భాలు కూడా ఉండుంటాయి. అంటే ఇదంతా ఏంటంటే ఒక యాస్ట్రల్ ప్రొజెక్షన్స్ అని జెప్పేసి అంటారు. అలాగే ఒక యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఎప్పుడైతే మనం ఈ డిఫరెంట్ యాస్ట్రల్ ప్లేన్స్‌లో మనం ట్రావెల్ చేస్తూ అక్కడున్న నాలెడ్జ్‌ని గనుక మనం తెలుసుకుంటూ ఉంటామో, వాటన్నిటి గురించి అట్లా చెప్తూ ఉంటారు. అట్లాగే కొన్ని ఇంకొన్ని ప్రాక్టీసెస్ అంటే క్లియర్ వాయన్స్, క్లియర్ విజన్ ఇట్లాంటివి వాటన్నిటి కూడా మీకు పరిచయం అవుతా ఉంటాయి. అలాగే ఆహ్, కుండలిని అనే దాని గురించి గూడా మీరు చాలా చోట్ల వినుంటారు. వాటి గురించి కూడా మీరు ఆహ్, మంచి మంచి ఎప్పుడైతే మీరు రెగ్యులర్‌గా ధ్యానం చేస్తూ, ఎప్పుడైతే ఈ విశ్వశక్తిని మీ ప్రతి నర్వ్‌లోకి అంటే మనలో దగ్గర దగ్గర ఏం చెప్తారంటే 72,000 నాడులున్నాయని చెప్తారు. ఆ 72,000 నాడుల్లో మనకి ఆహ్, కరెక్ట్‌గా ఒక హ్యూమన్ బీయింగ్ కరెక్ట్‌గా ఉన్నాడంటే 40,000 నాడులే కరెక్ట్‌గా పనిచేస్తూ
అన్నట్టు. ఈ మిగతా 32,000 నాడీలు ఎప్పుడు బాగా యాక్టివేట్ అవుతాయి అనంటే, ఎప్పుడైతే మీలో అంత శక్తిని మీరు నింపుకుంటూ ఉంటారో, వీటన్నిటిని ఉత్తేజపరుస్తూ ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌నన్నిటిని కూడా మీరు పొందుతూ ఉండగలరు. సో, ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఈ నర్వ్స్ నుంచి పాస్ అవుతూ వెళ్తుందో, మన బాడీలో కొన్ని చోట్ల ఈ నర్వ్స్ అన్నీ కలిసి ఒక దగ్గర కూటమిగా ఉన్న వాటిల్ని మనం చక్రాస్ అని పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతూ ఇవన్నీ ఉంటాయో దీనినే కుండలిని యాక్టివేషన్ అని కూడా చెప్తా ఉంటారు. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ 40 డేస్‌లోనూ కవర్ అవ్వచ్చు. లేదంటే తర్వాత గూడా కవర్ అవ్వచ్చు. సో, ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్ సైకిక్ అండ్ ఆల్సో మెటాఫిజిక్స్ అనేది మనకి ఈ ఈవెంట్ ప్రోగ్రామ్స్ నుంచి మీకు చాలా అద్భుతంగా ఈ నాలెడ్జ్‌ని మీ దగ్గర వరకు చేరదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం, మనం చక్కగా మన జీవితాన్ని మనం ముందలు తీసుకుపోవాలి అనంటే ఫస్ట్ మన హెల్త్ అనేది మన మన మెంటల్ స్టేట్ అనేది చాలా చక్కగా ఉండాలి. దాంతో పాటు మన హెల్త్ అనేది మనకి చాలా తోడుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 ఉన్నాయో మనం మిగతా వాటిని ఒక్కొక్కదాన్ని ఒకటి ఫిజికల్ ప్లేన్స్‌లో అచీవ్ చేసుకుంటూ తర్వాత మనం ఏంటి మన స్పిరిచ్యువల్ ప్లేన్స్‌లో అనే దాన్ని మనం గమనించుకుంటూ, మన ఈ సోల్ జర్నీ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అసలు మనం ఎప్పుడు పుట్టాము? ఎన్ని జన్మలు తీసుకున్నాము? ఇప్పుడు దేనికొచ్చాము? ఇంకా ముందల అసలు మనం దేనికోసం మనం ఈ లైఫ్‌ని లీడ్ చేస్తున్నామని అనే గొప్ప గొప్ప ఆహ్, వాటిల్ని మనం ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. ఎప్పుడైతే మనం ఈ ఫ్లోలో లేమో, ఎప్పుడైతే మనం వీటిల్లోకి మనం అలైన్ కాలేకపోతున్నామో, అప్పుడు మనలో ఎన్నో రకాలైనటువంటి ఆవేదనలు, ఎన్నో రకాలమైనటువంటి రోగాలు, ఆహ్, ఎన్నో రకాల అసలు మనం అసలు ఎందుకు పుట్టామో మనకు తెలియకుండా, మనం ఏం చేస్తున్నామో మనం తెలియకుండా ఎంతో లైఫ్‌ని మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, వీటన్నిటికి ఒకటే ఒక సీక్రెట్ ఏంటంటే ఏమీ లేదు. నా దగ్గర నుంచి తీసుకునేది మీకేం లేదు. మీ దగ్గర ఉన్న దానిని మీరు గమనిస్తూ ఉంటే చాలు. గమనిస్తూ ఉన్నదాన్ని ఆనాపానసతి ఉన్నారు. ఆ గమనిస్తూ మన టైంని పెంచుకుంటూ ఉంటే, మనలో మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యే వాటిల్ని ఈ ఆనాపానసతిలో ఉన్న బెనిఫిట్స్ అని మనం చెప్పడం జరిగింది. సో, మేడం టైమ్ ఏమై ఎక్కువ తీసుకున్నామా? లేదు, కరెక్ట్ టైం. కొంచెం మేమే 10 మినిట్స్ లేట్ వచ్చాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 5 మినిట్స్ ఓకే కృష్ణ. ఏమైనా క్వెషన్స్ తీసుకోమంటారా? 5 మినిట్స్ ఎవరికైనా డౌట్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ధ్యానం సకల రోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అని పద్రి సార్ చెప్పింది కృష్ణ సార్ మనకి ఎంత అద్భుతంగా వివరించారో చూసారు కదా. మరి ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక 5 మినిట్స్ మనం తీసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ బిజీ షెడ్యూల్ లో మనకి ఇచ్చిన టైం ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మీ క్వెషన్స్ ఉంటే ఎవరికన్నా ఓకే అండి. లేదు క్వెషన్స్ ఎవరికైనా లేదు డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. యెస్ రాణి మేడం. నమస్కారం అండి. నమస్తే అండి. లేదండి, నాకు కంపల్సరీ నీ లెగ్స్ క్రాస్ చేయాలండి, లేకపోతే చైర్లో కూర్చుని అన్క్రాస్ తో కూడా మెడిటేషన్ చేయొచ్చా బిగినర్స్? చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు మీరు చక్కగా చైర్‌లో కూర్చొని ఒక కాలు మీద ఒకటేసుకొని చక్కగా ధ్యానం జేసుకోవచ్చు. మధ్యలో గనుక మీకు పెయిన్ అనిపిస్తే కాళ్ళు కూడా మార్చుకోవచ్చు. ఒక కాలుని తీసి ఇంకొక కాలుకి. ఎందుకు అంటే ఇట్లాగా క్రాస్ చేసి పెట్టుకోమని చెప్తామనంటే, మనలో ఎప్పుడైతే ఈ విశ్వశక్తి ప్రవహిస్తూ ఉంటుందో, ఇది బయటికి పోకుండా ఇదొక లాకింగ్ సిస్టమ్‌ని తీసుకొస్తుందనమాట.
అందుకని ఈ ఫింగర్స్ని క్రాస్ చేసుకోండి, లెగ్స్ క్రాస్ చేసుకోండి అని అంటాం. కానీ మీకు ఎప్పుడైనా కొంచెం తిమ్మిర్లు అనిపించినప్పుడో లేకపోతే కొంచెం అనీజీగా అనిపించినప్పుడు కళ్ళు ఒకటి మటుకి ఓపెన్ చేయొద్దు. బాడీని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, పోస్చర్ కావాలంటే కొంచెం మార్చుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. స్పైన్ ఎప్పుడు ఎరెక్ట్ గా పెట్టాలండి, లేకపోతే కొంచెం లీన్ అవ్వచ్చా చైర్కి? పైన ఎలర్ట్గా పెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే వెనక సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. వెనక్కి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే మన తల ఏంటంటే అది వెనక్కి దేని టచ్ చేయకుండా ఉంటే చాలు. అలాగే స్పైన్ ఎరెక్ట్గా పెట్టక్కర్లేదు. నార్మల్గా అసలు మీరు ధ్యానం చేసేటప్పుడు మీ ధ్యానం స్టార్ట్ చేసేటప్పుడే ఇలా కూర్చుని సహజ నార్మల్గా కూర్చుని మీ శ్వాసను మీరు గమనిస్తూ ఉన్నప్పుడు కొంచెంసేపు ధ్యానం చేసినాక మీ బాడీ కొంచెం ఇలా వెళ్ళింది అనుకోండి, అలా వెళ్ళనివ్వండి. కొంచెం ఇలా వచ్చింది అనుకోండి, అలా కూడా ఎలో చేయండి. ఓకే. లేదు ధ్యానం అంటే ఇట్లాగే నిటారుగా ఉండాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి అనేదైతే లేదు. ఓకే. కానీ నీస్ క్రాస్ కొంచెం ఓన్లీ పాదాల వరకు క్రాస్ చేయగలను. అంతే. ఇప్పుడు కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చుని లెగ్ క్రాస్ చేసుకోండి. ఇప్పుడు మనం కాలు మీద కాలు వేసుకుంటాం, లేకపోతే కొంచెం ఇట్లా ఒక కాలు అంటించి ఇంకో కాలు పెట్టుకుంటాం కదా, అట్లా కూర్చోండి అంతే. ఓకే. అంతేగాని అసలు మామూలుగా కూర్చోకూడదు. హా, మామూలుగా మీరు కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. మీకు కాలు నొప్పులు ఉంటే చక్కగా కుర్చీ మీదో లేకపోతే మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అంటే మంచం మీదో అట్లా కూర్చోగలను, కింద కాళ్ళు కింద పెట్టి కూర్చోగలను ఉంటే అట్లా కూర్చోండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతంగా ఈరోజు ధ్యానం అంటే ఏంటో మనం కృష్ణ బొమ్మ గారి ద్వారా మనం తెలుసుకున్నాం ఈ రోజు. సో తన యొక్క నిజంగా రేవతి మేడం చెప్పినట్టు బిజీ షెడ్యూల్లో ఉండి ఇవాళ సెషన్ కి జాయిన్ అవ్వడం మనందరి అదృష్టంగా మనం భావిస్తున్నాం. సో పిఎస్ఎస్ఎం ఢిల్లీలో ఫస్ట్ స్థాపించి పిఎస్ఎస్ఎం నార్త్ ఇండియాలో అనేక మెయిన్ ప్రాజెక్ట్స్ లో అన్న స్టార్టింగ్ నుంచి ఉంటూ వాటన్నిటికీ బాధ్యత వహిస్తూ నార్త్ ఇండియాలో ఒక విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది అంటే దాంట్లో వన్ ఆఫ్ ద కోర్ పర్సన్ దట్ ఈస్ కృష్ణ గారు. సో అందులో కూడా ఇప్పుడు ప్రస్తుతం మనందరికీ మహోతర్ బాబాజీ గుహలు తెలుసు. మన పిఎస్ఎస్ఎం లో ఉపయోగాత్మకత చదివిన ప్రతి ఒక్కరూ కూడా బాబాజీ గురించి అనుభూతి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఒక అద్భుతంగా పత్రిసారి యొక్క ఆజ్ఞ మేరకు మహోతర్ బాబాజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో అక్కడ అద్భుతంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మహోతర్ బాబాజీ కేవ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక పిరమిడ్ అనేది ల్యాండ్ ని పర్చేస్ చేసి పిరమిడ్ ధ్యాన్ జగత్ ట్రస్ట్ అని ఫామ్ చేసి అద్భుతంగా అక్కడ ఒక పిరమిడ్ నిర్మించడానికి సంకల్పం చేశారు. ఆ క్రమంలో భాగంగా ఒక 3 ధ్యాన యజ్ఞాలు మహోతర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన యజ్ఞాలు ద్వారాహట్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ మంత్ ఈ మంత్ లో జరిగిన పిఎస్ఎస్ఎం యూత్ యొక్క అవేకనింగ్ యూత్ ఫెస్ట్ కి మన హిమాలయాల నుంచి ఒక 10 మంది యూత్ ని మన యొక్క పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్ పైమా యూత్ ఈవెంట్ కి తీసుకురావడం జరిగింది మన యొక్క ట్రస్ట్ పిరమిడ్ ధ్యాన్ జగత్ ట్రస్ట్ తరఫున. సో ఇలాంటి అనేక కార్యక్రమాలకి ముందు ఉంటూ ఒక చక్కటి గైడెన్స్ తో అన్న నుంచి నేను కృష్ణ సార్ నుంచి నేను నేర్చుకునేది ఏంటి అని అంటే ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా అది ఎంత క్రిటికల్ కండిషన్ వచ్చినా కూడా చాలా సైలెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తారు. అది ఎప్పుడు అవుతుంది అని అంటే ఒక జ్ఞానంలో ఒక స్థాయి ఉన్నప్పుడు మాత్రమే అది మనం చక్కగా ఆ ఒక పేషెన్స్ అనేది మనకు అలవాటు అవుతుంది. సో థ్యాంక్ యూ సార్ మీరు ఈ రోజు ఇక్కడ ఉండడం. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మీరందరూ ఎంతో మంచిగా ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు, యంగ్స్టర్స్ అంతా కలిసి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.
రవతి మేడం గారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ అమ్మా ఇలా ధ్యానం గురించి, ఆనాపానసతి గురించి నా చిన్నప్పుడు అంటే నేను పొందిన బెనిఫిట్స్ గురించి షేర్ చేసుకునే అవకాశం, అట్లాగే చిన్న చిన్న మన కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఈ రీఇన్వెంట్ గ్రూప్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఒక విషయం షేర్ చేసుకోవాలి. లాస్ట్ 2 బ్యాచెస్ కి కృష్ణ గారు నాతో పాటు ఎవ్రీ రీఇన్వెంట్ యువర్ సెషన్ కి లాస్ట్ డే పరి యొక్క కంక్లూజన్ ఇచ్చే సెలబ్రేషన్ డే రోజు జాయిన్ అయ్యారు. సెకండ్ బ్యాచ్ కి సెలబ్రేషన్ డే అండ్ థర్డ్ బ్యాచ్ కి సెలబ్రేషన్ డే. బట్ ఈసారి తెలుగు బ్యాచ్ కి ఫస్ట్ డే స్పీకర్ గా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. కృష్ణ గారు ఇది పత్రి సార్ డిజైన్. నాకు తెలియదు, నేను ఇంట్రడక్షన్ అయిపోయాక జస్ట్ అలా మెడిటేషన్ లో ఉన్నప్పుడు సడన్ గా నాకు మీరే కృష్ణ అని వచ్చేటట్టుకల్లా వెంటనే మీకు ఫోన్ చేశాను. కిరణ్ కి ఇలా కృష్ణ సార్ ఓకే అన్నారు అనేటట్టుకల్లా, మేడం అమేజింగ్, ఇప్పుడే జస్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు 1 hour నేను మాట్లాడాను అని చెప్పడం అంటే, సో ఇదంతా కూడా పైనుంచి సార్ ద్వారా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా అని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. కానీ నాకైతే ఏదో ఒక ఎగ్జామ్ లో కూర్చున్నట్టు అనిపించింది. చాలా రోజుల తర్వాత సడన్ గా మీరు అట్లా తెలుగులో చెప్పడం రెగ్యులర్ గా హిందీలో చేస్తూ ఉంటాము కొన్ని సెషన్స్, తెలుగులో అడిగేపాటికి సో మధ్యలో అదే పత్రి మేడం కూడా అదే అన్నారు, కృష్ణ తెలుగు అని చెప్పేసి. అవును మేడం కృష్ణ తెలుగు అని చెప్పేసి అంటే ఓకే హిందీలో కూడా మళ్ళీ ఇంకో టాపిక్ తోటి పిలవండి అని చెప్పేసి చెప్పారు. నేనైతే చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఓకే ఫ్రెండ్స్, అద్భుతంగా జరిగిన డే 2 రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ కి వచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదములు, కృతజ్ఞతలు. సో మీకు గ్రూప్ లో అందించబడే రిసోర్సెస్ ని చక్కగా వినియోగించుకోండి. జర్నల్ ని రోజు మీరు మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి మీకు ఇవ్వడం జరిగింది. సో విష్ణు ఇచ్చిన గైడ్ లైన్స్ అన్ని కూడా మేము పంపిస్తాను, జనరల్ గ్రూప్ లో మీకు పోస్ట్ చేస్తాం. అండ్ మీకు ఆ ఎక్సెల్ షీట్ ని మర్చిపోవద్దు. మీరు ఎంత సాధన చేశారు అనేది, ఎంత ధ్యానం చేశారు అనేది, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో అడ్మిన్స్ అందరం ఉన్నాం. మీకు ఎవరినైనా సరే మీరు కాల్ చేసి మెసేజ్ చేయండి, మీకు అప్డేట్ ఇస్తారు. ఎలాంటి డౌట్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లోజింగ్ ద సెషన్.